అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులందరికీ ఈనాటి డీప్ డైవ్కి స్వాగతం. ఈరోజు మనమొక ఆసక్తికరమైన పద్యం గురించి మాట్లాడుకోబోతున్నాం. ఒకసారి ఊహించుకోండి. అంటే ఒక వయసు పైబడిన తండ్రి హ్మ్. వయసైన వారంటే చాలా ప్రశాంతంగా ఒక మూల విశ్రాంతి తీసుకుంటుంటారు గదా. ఖచ్చితంగా జుట్టంతా తెల్లబడిపోయి ఎంతో హుందాగా ఉండాల్సిన వ్యక్తి కాని సడన్గా నేలమీద చేతులు ఆనించి కాళ్ళు పైకెత్తి తలకిందులుగా నిలబడితే అబ్బా, ఆ దృశ్యం చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అవును. సరిగ్గా అదే సమయానికి కొడుకు గదిలోకి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి షాక్ అవుతాడు. నాన్నగారూ, ఏంటిది? మీ వయసుకి తగిన పనేనా ఇది? అని అడుగుతాడు. దానికి ఆ తండ్రి రియాక్షన్ ఎలా ఉంటుందో కదా. ఆ తండ్రి ఎంతో క్యాజువల్గా ఒక ఆన్సర్ ఇస్తాడు. ఒకప్పుడు ఇలా తలకిందులుగా నిలబడితే మెదడు దెబ్బతింటుందేమో అని భయపడేవాణ్ణి. కాని నా బుర్రలో అసలు మెదడే లేదని ఎప్పుడైతే నాకు ఖచ్చితంగా తెలిసిపోయిందో నిర్భయంగా తలకిందులుగా నిలబడుతున్నాను అని చెప్తాడు. ఓహో, అద్భుతమైన సెటైర్ ఇది. అవును. ఓకే, లెట్స్ అన్పాక్ దిస్. ఈరోజు మనం లూయిస్ క్యారోల్ రాసిన యు ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం అనే పద్యం గురించి విశ్లేషించబోతున్నాం. ఇది కేవలం నవ్వించడానికే కాకుండా సమాజంలోని కొన్ని ఆలోచనా విధానాలను ఎలా ప్రశ్నిస్తుందో మనం ఇప్పుడు డీకోడ్ చేద్దాం. కరెక్ట్. స్టూడెంట్స్కి ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ పాఠం ప్రధాన ఉద్దేశం ఇంగ్లీష్ పద్యంలోని హాస్యాన్ని అంటే హ్యూమర్ని, అలాగే అందులోని వ్యంగ్యాన్ని అంటే సెటైర్ని తెలుగులో స్పష్టంగా అర్థం చేసుకోవటం. అవును, పద్యం వెనక ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని మనం బ్రేక్ డౌన్ చేద్దాం. ఇప్పుడు పద్యం నేపథ్యాన్ని అర్థం చేసుకోవడానికి మొదటి స్లైడ్కి వెళ్దాం. సరే, ఇక్కడ మనం ముందుగా రచయిత లూయిస్ క్యారోల్ గురించి తెలుసుకోవాలి. మీకు తెలుసా, లూయిస్ క్యారోల్ అనేది ఆయన అసలు పేరు కాదు. అవునా? మరాయన అసలు పేరేంటి? ఆయన అసలు పేరు చార్లెస్ లుడ్విజ్ డాడ్జ్సన్. ఆయన 1800ల కాలంలో అంటే విక్టోరియన్ యుగంలో ఇంగ్లండ్లో జీవించారు. విక్టోరియన్ యుగం అంటేనే చాలా కఠినమైన రూల్స్ ఉండే కాలం కదా. ఖచ్చితంగా. పైగా ఆయన వృత్తిరీత్యా చాలా సీరియస్ మ్యాథమెటిక్స్ టీచర్. గణితశాస్త్రం అంటే లాజిక్తో కూడుకున్నది. కానీ ప్రవృత్తిరీత్యా ఆయన అద్భుతమైన ఊహాశక్తి ఉన్న రచయిత. ఇది ఎలా ఉందంటే, పగలు ఎంతో కఠినమైన సైన్స్ ప్రొఫెసర్గా ఉంటూ రాత్రిళ్ళు అద్భుతమైన ఫ్యాంటసీ కథలు రాసే వ్యక్తిలా ఉంది. ప్రపంచ ప్రఖ్యాత ఆలిస్ ఇన్ వండర్లాండ్ రాసింది కూడా ఏనే కదా. అవునవును. వాట్స్ ఫ్యాసినేటింగ్ హియర్ ఇస్ ఆయన మ్యాథ్స్లో ఉన్న లాజిక్ని, భాషని మరియు హాస్యాన్ని కలిపి వాడారు. ఆ విధంగా చిన్నపిల్లలకే కాకుండా పెద్దలు కూడా ఇష్టమైన రచయితగా ఆయన ఎలా మారారు అనేది మనం గమనించాలి. నిజమే. ఒక మ్యాథమెటిక్స్ మైండ్ నుంచి ఇంత గొప్ప ఫ్యాంటసీ రావడం గ్రేట్. ఆయన హాస్యం ఈ పద్యంలో ఎలా కనిపిస్తుందో చూడ్డానికి తర్వాత స్లైడ్కి వెళదాం. ఈ స్లైడ్లో మనం పద్యం వెనుకున్న అసలు కథని చూస్తాం. అంటే ద కాంటెక్స్ట్ అండ్ ప్యారడీ. ఈ పద్యం అసలు ఒరిజినల్ ఐడియా కాదు. అంటే ఇది వేరొక పద్యానికి కాపీ అంటారా? కాపీ కాదు, అదొక ప్యారడీ. రాబర్ట్ సౌథీ అనే కవి రాసిన ది ఓల్డ్ మ్యాన్స్ కంఫర్ట్స్ అండ్ హౌ హీ గెయిన్డ్ దెమ్ అనే అత్యంత సీరియస్ పద్యానికి ఇదొక హాస్య అనుకరణ. అసలు పద్యంలో ఏముందో కాస్త వివరిస్తారా? అందులో ఒక యువకుడు ఒక వృద్ధుణ్ణి మీరు ఇంత ఆరోగ్యంగా ఎలా ఉన్నారు అని అడుగుతాడు. దానికి ఆ వృద్ధుడు చాలా బోరింగ్గా మతపరమైన ప్రశాంతమైన జీవితం గడపమని నీపరి చెబుతాడు. ఓహో, అంటే మన పెద్దవాళ్ళు మా కాలంలో మేమెంతో పద్ధతిగా ఉండేవాళ్లం అని క్లాస్ పీక్తారు కదా, అలాగన్మాట. ఎగ్జాక్ట్లీ. క్యారోల్కి ఈ ప్రీచీ టోన్ అంటే ఈ నీతులు చెప్పటం అస్సలు నచ్చలేదు. దాన్ని పూర్తిగా మార్చేసి ఎంతో సీరియస్గా ఉన్న ఆ ఫార్మాట్ని ఒక అద్భుతమైన కామెడీగా మలిచారు. సో వాట్ ఇస్ దిస్ ఆల్ మీన్? కారోల్ ఉద్దేశం వృద్ధులను ఎగతాళి చేయడమా, లేక ఆ బోరింగ్ సలహాలను వ్యంగ్యంగా విమర్శించడమా? వృద్ధులను ఎగతాళి చేయడం అస్సలు కాదు. కారోల్ ఆ ప్రశాంతమైన తండ్రికి బదులుగా విన్యాసాలు చేసే ఒక వింత తండ్రి పాత్రను సృష్టించాడు. ఆ స్థిరమైన బోరింగ్ సలహాలను బ్రేక్ చేసి నవ్వించాలనుకున్నాడు. అర్థమైంది. సమాజం వృద్ధుల పట్ల ఎలా ఆలోచిస్తుందో ఈ పద్యం ద్వారా ఎలా చెప్పారో తెలుసుకోవడానికి తరువాతి స్లైడ్కి వెళ్దాం. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే యువత ఆలోచనా విధానాన్ని బద్దలు కొట్టడం. బ్రేకింగ్ ఫిక్స్డ్ మైండ్ సెట్స్. వృద్ధులు అంటే శారీరకంగా బలహీనంగా ఉంటారని, ఏమీ చేయలేరని యువత ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్తో ఉంటారు కదా. అవును. ఇఫ్ వీ కనెక్ట్ దిస్ టు ద బిగ్గర్ పిక్చర్, ఇక్కడ కవి ఆ స్థిరమైన మైండ్ సెట్ని బ్రేక్ చేయాలనుకుంటున్నాడు.
ఈ పద్యం మొత్తం ఒక ఆసక్తికరమైన యువకుడికి అతని వింత తండ్రి విలియంకి మధ్య జరిగే సంభాషణే. అదొక అద్భుతమైన కాంట్రాస్ట్. వృద్ధులు చేయకూడని పనులన్నీ తండ్రి విలియం చేస్తుంటే ఆ కొడుకు ఎంతో ఆశ్చర్యపోతుంటాడు. అవేంటో మనం ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఖచ్చితంగా ఆ కుర్రాడికే మైండ్ బ్లాంక్ అయ్యే పనులు చేశాడు విలియం. ఆ తండ్రి చేసిన మొదటి విన్యాసం ఏమిటో చూడ్టానికి తరువాతి స్లైడ్కి వెళ్దాం. ఇందులో తలకిందులుగా నిలబడ్డం అంటే ద ఆక్రోబాటిక్స్ గురించి చదువుతాం. కొడుకు తన తండ్రితో ఒక ప్రశ్న వేస్తాడు. నీ వయసైపోయింది, జుట్టు తెల్లబడిపోయింది, అయినా ఎప్పుడూ తలకిందులుగా ఎందుకు నిలబడతావు అని అడుగుతాడు కదా. అవును, స్టాండ్స్ ఆన్ హిజ్ హెడ్. దానికి తండ్రి విలియం చెప్పే సమాధానం అద్భుతం. హియర్ ఈజ్ వెర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. హియర్స్ వెర్ ఇట్ గెట్స్ రియలీ ఇంట్రెస్టింగ్. ఆ ఆన్సర్ గురించి మీరే చెప్పండి. యవ్వనంలో అలా తలకిందులుగా నిలబడితే మెదడుకి దెబ్బ తగులుతుందేమో అని భయపడేవాడట ఆ తండ్రి. సహజమే కదా. కాని ఇప్పుడు తన బుర్రలో అసలు మెదడు ఏమీ మిగలలేదని రూఢిగా తెలిసిపోయింది కాబట్టి ధైర్యంగా తలకిందులుగా నిలబడుతున్నానని చెబుతాడు. అబ్బా, ఎంత ఫన్నీ ఆన్సర్! తనని తాను తగ్గించుకుంటూనే కొడుకు లాజిక్ని గాలికి వదిలేశాడు. ఈ ఫన్నీ సమాధానం తర్వాత అతను చేసిన మరో విచిత్రమైన పనిని చూడ్టానికి తర్వాతి స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు గొప్ప బలం అంటే ద గ్రేట్ స్ట్రెంగ్త్ గురించి కొడుకు ఈసారి మరో ప్రశ్న వేస్తాడు. ఏమని? నువ్వు చాలా లావుగా ఉన్నావు కదా అని అడుగుతాడు, రైట్? అవును, నువ్వు చాలా లావుగా ఉన్నావు, అయినా ఇంటి గుమ్మం దగ్గర అంత అద్భుతంగా గాల్లోకెగిరి బ్యాక్ ఫ్లిప్ ఎలా కొట్టావు అని అడుగుతాడు. ముసలి వయసులో అందులోనూ లావుగా ఉండి బ్యాక్ ఫ్లిప్ కొట్టడం అంటే మామూలు విషయం కాదు. దానికి విలియం ఆన్సర్ ఏంటంటే, మళ్ళీ ఏదైనా కామెడీ లాజిక్ చెప్పాడా? అవును, తన శరీర అవయవాలను ఫ్లెక్సిబుల్గా ఉంచే ఒక ప్రత్యేకమైన ఆయింట్మెంట్ వాడటం వల్లే అది సాధ్యమైందని సమాధానమిస్తాడు. ఓహో, ఒక సేల్స్ మ్యాన్ లాగా ఒక ఆయింట్మెంట్ ప్రమోషన్ అన్నమాట. కరెక్ట్. ఆ కాలంలో ఇలాంటి నకిలీ మందుల అడ్వర్టైజ్మెంట్స్ చాలా ఉండేవి. దాన్ని క్యారోల్ ఇక్కడ సెటైర్ చేశారు. వావ్, ఇది చాలా డీప్ అబ్జర్వేషన్. అతని శరీరంలోని మరో బలమైన భాగం గురించి వినడానికి తర్వాతి స్లైడ్కి వెళ్దాం. ఇప్పుడు దృఢమైన దంతాలు, ద టఫ్ టీత్. ఈసారి కొడుకు ఆశ్చర్యం దంతాల గురించి. నాన్నా, నీ దవడలు చాలా బలహీనంగా ఉన్నాయి కదా, అయినా ఒక పెద్ద బాతును అంటే ఒక గూజ్ని దాని ఎముకలతో సహా ఎలా తినేశావు అని అడుగుతాడు. అవును, దిస్ రైజెస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అసలు అంత బలం ఎక్కడ్నించొచ్చింది? పళ్ళు లేని వయసులో ఎముకలు నమలడం అంటే మాటలా? దానికి విలియం ఏమన్నాడు? విలియం తన యవ్వనంలో లా కెరియర్ అంటే న్యాయవాద వృత్తిలో ఉండేవాడట. ప్రతి కేస్ గురించి తన భార్యతో నిరంతరం వాదించేవాడట. ఆహా, భార్యతో గొడవపడటం వల్ల బలం వచ్చిందంటాడా? అవును, అలా భార్యతో వాదించడం వల్ల తన దవడ కండరాలు అంటే జా మజిల్స్ విపరీతంగా బలపడ్డాయని చెబుతాడు. భార్యతో గొడవపడటం వల్ల దవడలు బలపడటమనే కాన్సెప్ట్ నిజంగా చాలా ఫన్నీగా ఉంది. ఒక వృత్తిని, వైవాహిక జీవితాన్ని భలే సెటైర్ చేశారు. ఖచ్చితంగా. కొడుకు సీరియస్ ఆన్సర్ ఆశిస్తే తండ్రి ఇలాంటి పిచ్చి రీజన్స్ చెప్తుంటాడు. ఇక కొడుకు అడిగిన చివరి ప్రశ్న, దానికి తండ్రి ఇచ్చిన ముగింపు చూడ్టానికి తర్వాత స్లైడ్కి వెళ్దాం. ఇది సమతుల్యత మరియు సహనం గురించి. బ్యాలెన్స్ అండ్ పేషెన్స్. కొడుక్కి ఆశ్చర్యం పోయి ఫ్రస్ట్రేషన్ వస్తుందిక్కడికి. చివరిగా ఒక ప్రశ్న, నీ ముక్కు మీద ఒక ఈల్ చేపను అంత బ్యాలెన్స్డ్గా ఎలా నిలబెట్టగలిగావో అని అడుగుతాడు కదా. అవును, ఈల్ చేప అంటేనే చాలా జారిపోయే చేప. దాన్ని ముక్కు మీద నిలబెట్టడం కంప్లీట్ నాన్సెన్స్. ఇక్కడతో తండ్రి విలియంకి సహనం నశిస్తుంది. ఈసారి ఆన్సర్ చెప్పలేదా? లేదు, వరుసపెట్టి పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నందుకు విపరీతమైన కోపం వస్తుంది. ఇంక నోరు మూసుకోకపోతే మెట్ల మీద నుంచి కిందకి తన్నేస్తానని కొడుకును బెదిరిస్తాడు. ఇది ఎలా ఉందంటే, విచిత్రమైన పనులు చేసేవాళ్లకి కూడా ఒక లిమిట్ ఉంటుంది, అనవసరమైన ప్రశ్నలు వేస్తే వాళ్లక్కూడా కోపమొస్తుంది అన్నట్లుగా కారోల్ దీని ముగించారు. నాన్సెన్స్గా అనిపిస్తుంది, కానీ దీని వెలుకున్న సాంకేతిక నైపుణ్యాన్ని గమనించడానికి చివరి స్లైడ్కి వెళ్దాం. ఇక్కడ మనం పద్య నిర్మాణం అంటే పోయిటిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడుకోవాలి. పద్యం కంటెంట్ ఎంత సిల్లీగా ఉన్నా క్యారోల్ ఒక పర్ఫెక్ట్ పోయిటరీ స్ట్రక్చర్ ఉపయోగించారు. అంటే గ్రామర్ రూల్స్ ఏవి బ్రేక్ చేయలేదంటారా? అస్సల్లేదు. ఇంగ్లీష్ లిటరేచర్లో వాడే ఖచ్చితమైన ఏబీఏబీ రైమ్ స్కీమ్ మరియు స్థిరమైన మీటర్ని ఇందులో వాడారు. ఓహో, అంటే చదవడానికి ఒక సీరియస్ పద్యంలాగే ఉంటుందన్నమాట. ఖచ్చితంగా. ఒక పర్ఫెక్ట్ ఫార్మల్ స్టైల్లో ఒక నాన్సెన్స్ విషయాన్ని చెప్పడం వల్లే ఈ పద్యమంతా హాస్యభరితంగా మారింది. ఇది మామూలు టాలెంట్ కాదు. నిజమే. ఒక గొప్ప కవి
తన నైపుణ్యంతో సీరియస్ టూల్స్ని ఉపయోగించి ఎంతటి స్వచ్ఛమైన ఆనందాన్ని సృష్టించగలడో క్యారోల్ నిరూపించారు. ప్యూర్ జాయ్ని అందించారు. అవును, స్టూడెంట్స్ ఈ టెక్నిక్ని ఖచ్చితంగా గమనించాలి. ఈ పాఠం ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. వింటున్న విద్యార్థుల కోసం ఈ డీప్ డైవ్ సారాంశాన్ని ఒకసారి క్రోడీకరిస్తారా? తప్పకుండా. సమాజం పెద్ద వయసువారిని చూసే విధానాన్ని క్యారోల్ తనదైన శైలిలో మార్చేశారు. వృద్ధులు అంటే కేవలం మూలన కూర్చుని నీతులు చెప్పాల్సిన అవసరం లేదు. అవును, వాళ్లక్కూడా ఒక స్వేచ్ఛ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అద్భుతమైన ఇంగ్లీష్ పద్య నిర్మాణంతో హాస్యాన్ని జోడించి ఈ విషయాన్ని క్యారోల్ చాలా స్పష్టంగా చెప్పారు. వండర్ఫుల్ విశ్లేషణ. చివరగా వినేవారికి అంటే మన విద్యార్థులకు ఒక ప్రొవోకేటివ్ థాట్ వదిలేయాలనుకుంటున్నాను. మనం నేర్చుకునే కఠినమైన నియమాలు, పద్ధతులు కేవలం సీరియస్ విషయాల కోసమే కాదు. అవును, రూల్స్ని మనం క్రియేటివ్గా కూడా వాడుకోవచ్చు. కరెక్ట్. ఫాదర్ విలియం తన వయసును పక్కన పెట్టి తలకిందులుగా నిలబడినట్లు ఆ నియమాలను బేస్ చేసుకుని మనమెందుకు కొత్తగా, సరదాగా ఆలోచించకూడదు? ఈ ఆలోచనతో ఈనాటి డీప్ డైవ్ ముగిద్దాం. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మళ్ళీ కలుద్దాం.